ప్రజల భూములు కాజేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో కొత్త మోసానికి తెరలేపిందని బీజేపీ నాయకురాలు యామిని శర్మ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూ దోపిడీకి అనుకూలంగా మార్చుకుని చీకటి జీవోలో తెచ్చిందని ఆరోపించారు. 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వ దేవాదాయ భూములు దోచుకున్నారన్నారు. వైసీపీ ప్రతిసారి కూడా ఆ అక్షరమాల కొత్తగా పెద్దగా మారిపోతూనే ఉంది. ఆల్ఫాబెట్ సరిపోవట్లేదు, ఎలా ఏ విధంగా తగ్గిద్దామన్నా కూడా సరిపోవట్లేదు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవినీతి కానీ వారి విధ్వంసకర పాలన గురించి చెప్పడానికి అక్షరాలు కూడా సరిపోవట్లేదు. ఏ అంటే అక్రమ ఆస్తులు, బి అంటే భూ కబ్జా బకాసురులు, సి అంటే కరప్షన్, డి అంటే దోచుకోవడం దాచుకోవడం. ఇట్లాగా మళ్ళీ కొత్తగా యాడ్ అవుతూ ఉంది, పెరిగిపోతూనే ఉంది అక్షరమాల. ప్రజలు ఎంత చీత్కరిస్తున్నా ఏమాత్రము కొంచెం కూడా మార్పు అనేది లేకుండా మళ్ళీ ప్రజలని మాయ చేయాలని, మభ్యపెట్టాలని, మోసం చేయాలని పదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలపైన ఎందుకు ఈయనంత కక్ష కట్టారనేది నిజంగా అర్థం కావట్లేదు. ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ మా భూములపైన మా పత్రాలపైన నీ పెత్తనమేంది బాబు అని చెప్పని, నీ ఫోటో ఏంది, నీ స్టిక్కర్ ఏంది, స్టిక్కర్ల గోల్ ఏంటి, మీ ప్రచార పిచ్చేంటి అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలకి గుట్టు రట్టు అయిపోయింది. వారు ఇప్పటి వరకు లోపల జీవోలు ఇచ్చుకొని పైకి ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, మేము ప్రజల కోసమే చేస్తున్నాము, రైతుల కోసం మంచి చేయబోతున్నాము నాటకాలు ఆడుతూ మోసపు మాటలు చెప్తూ లోపల చాప కింద నీరులాగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని నాక్కునే విధంగా ఒక పెద్ద కుట్రకి పన్నాగం పన్నుతున్నారు అనేది బహిర్గతం కాగానే ఇప్పుడు మళ్ళీ భుజాలు తడిమేసుకుంటూ కేంద్రం పైన నెట్టేస్తున్నారు. కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా మొట్టమొదటి రాష్ట్రము ఇంప్లిమెంట్ చేస్తున్నామని. నీతి ఆయోగ్ చెప్పింది ఒకటైతే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని దాదాపు కబ్జా చేసేశారు. దేవాదాయ భూములు చూడండి, 4 లక్షల ఎకరాల దేవాలయ భూములు 40,000 ఎకరాల పైగా కనిపించట్లేదని చెప్పని ఆ శాఖ మంత్రి చెప్తున్నాడు. విశాఖ చూడండి, అమరావతి చూడండి, రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఈ 5 ఏళ్లలో అడ్డగోలుగా కబ్జా చేసి పడేశారు వైసీపీ నాయకులు. ప్రైవేటు వాళ్ళవి చూసాము, విశాఖలో చూసాము, చాలా చోట్ల చూసాము. బెదిరించి వారిని భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి రకరకాలుగా హింస పెట్టి ప్రైవేటు వాళ్ళ భూముల్ని కూడా తీసుకోవడం చూసాం. ఈ చట్టం పేరుతో మీరు చేయబడినటువంటి కుట్రని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎదుర్కొని ప్రజలకి వాస్తవాలని చెప్పడం జరుగుతుంది. మీరు చేయాలనుకుంటున్న పనిని ఎప్పటికీ జరగనీయము అనేది కూడా గట్టిగా చెప్తున్నాం. ఒక పక్కనేమో వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టింది. అందరికీ తెలిసి ఇసుకని సామాన్య మానవుడికి పేదలకి అందనీయకుండా చేసి ఆ రంగం పైన అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పెయింటర్లు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇట్లా ప్రతి ఒక్కరూ ఆ నిర్మాణ రంగంలో ఆధారపడి ఉన్నటువంటి కార్మికులు దాదాపుగా 50 లక్షల మంది పైగా పొట్టగొట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇంకో పక్కనేమో ఇలా లక్షల కోట్ల రూపాయలని అక్రమ ఇసుక ద్వారా